హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ నేను తీసుకుని వస్తున్నానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి పావని గ్రూప్ నుంచి రాబోతున్న మిరాయ్ అనే ప్రాజెక్ట్ అండి. సో మనకు ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఈ పావని గ్రూప్ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్టు 2.46 ఏకర్స్లో థాట్ఫుల్లీ డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అండి. మోనో టవర్ అయితే ఉంటుంది, అంటే సింగిల్ టవర్ ఉంటుంది. 55 స్టోరీ ఎక్స్క్లూజివ్ హై రైజ్ టవర్ అనమాట. ఓన్లీ 178 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. అలాగే 8000 ఎస్ఎఫ్టీ స్కై అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. లిమిటెడ్ టు 162 ఫ్యామిలీస్ అనమాట. అలాగే 2 lakh ఎస్ఎఫ్టీ కవర్డ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. దీని పక్కనే డిఎస్ఆర్ టెక్ పార్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోడ్ కానీ చూసినట్లయితే ప్రిస్టేజ్ హైఫీల్డ్స్ రోడ్ అంటారండి. ఇక్కడ ప్రిస్టేజ్ టెక్ పార్క్ ఉంది. అలాగే దీని పక్కనే ప్రిస్టేజ్ హైఫీల్డ్స్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సర్కిల్ అండి. సో ఈ రోడ్డుని మనకు మైస్కేప్ రోడ్ అంటారండి. సో ఇక్కడ మైస్కేప్ వాళ్ళ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మైస్కేప్ వాళ్ళ ఐస్లే స్కై, తర్వాత ఒటోమో, తర్వాత మనకు టెరాజా నార్త్, తర్వాత రాఘవ వాళ్ళ కార్పొరేట్ ఆఫీసు, ఇక్కడ క్యాపిటల్ 45, అలాగే నార్త్ స్టార్ అపార్ట్మెంట్స్, అలాగే టొయో హైదరాబాద్ బై మైస్కేప్ అనమాట. దీని ఆపోజిట్లోనే ఇక్కడ చూసి టర్మినస్ వాళ్ళ ది డిస్టిక్, ఆడ మెడికేర్ హాస్పిటల్ రీసెంట్స్గా స్టార్ట్ చేశారు. అలాగే మైస్కేప్ వాళ్ళ వేవ్, తర్వాత మైస్కేప్ వాళ్ళ ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే మైస్కేప్ వాళ్ళ కోర్ట్యార్డ్ విల్లాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఈ వెస్ట్రన్ విండ్సర్ పార్క్, వీటన్నిటి మీద నుంచి మనకు నానక్రామ్ కూడా టోల్ గేట్కి కనెక్టివిటీ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ వెస్ట్రన్ వాళ్ళ విండ్సర్ పార్కు, వెస్ట్రన్ స్ప్రింగ్స్, వెస్ట్రన్ మెరీనా, ఇలా చాలా ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే కోకాపేట్ టోల్ ప్లాజా అండి. సో కోకాపేట్ టోల్ ప్లాజా నుంచి కూడా జస్ట్ దగ్గరగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే 2.46 ఏకర్స్లో ఉంటాయండి. 8000 ఎస్ఎఫ్టీ స్కై అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే 16,000 ఎస్ఎఫ్టీ స్కై విల్లాస్ అయితే ఉంటాయి. లిమిటెడ్ టు 8 ఫ్యామిలీస్ అనమాట. 8 విల్లాస్ అయితే ఉంటాయి స్కై ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే. అలాగే మనకు 100 feet రోడ్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అండి. నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే 270 degrees పానరమిక్ వ్యూ అయితే ఉంటుంది. 300 నుంచి 350 స్క్వేర్ ఎస్ఎఫ్టీ బాల్కనీస్ అయితే ఉంటాయి. 75% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుందండి. 2 ఇన్ఫినిటీ పూల్స్, 13 feet సీలింగ్ హైటు, 2 ప్రైవేట్ లిఫ్ట్, అలాగే జనరల్ లిఫ్ట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు రీడింగ్ రూము, కిడ్స్ ప్లే ఏరియా, లాబీ, పికెల్ బాల్ కోర్టు, ఇవన్నీ అయితే ఉంటాయండి. ఎమ్యూనిటీస్ పరంగా పెట్ పార్కు, స్కేటింగ్ రింక్, ఇవన్నీ. క్లబ్ హౌస్లో కూడా 350 సీటింగ్ మల్టీపర్పస్ హాలు, ప్రీ ఫంక్షన్ హాలు, డ్యాన్సు, క్రెచ్, వర్చువల్ క్రికెట్, వర్చువల్ గోల్ఫ్, కిడ్స్ ఇమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అలాగే స్కై పార్ట్స్ కూడా ఉంటాయన్నమాట. టెర్రస్ మీద టెర్రస్ ల్యాండ్స్, శాండ్ పిట్ ఏరియాస్, కిడ్స్ ప్లే ఏరియా, గ్యాదరింగ్ జోన్స్, అల్ట్రా లగ్జరీ లాంజెస్, ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ప్రైసింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ మనకు 10.15 CR నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుందండి. 7,812 ఎస్ఎఫ్టీది అయితే మనకు 10.15 CR నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్ హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ వెబ్సైట్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.